హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మా పెద్ద బాబుది బర్త్డే అనమాట. ఇది ఎప్పుడో పురాతన కాలంది సెప్టెంబర్ 6th వీడియో అయితే ఫోన్ ప్రాబ్లం వల్ల మెల్లిగా అది కాస్త ఇప్పటికి చేరిందనమాట. అయినా సరే పర్లేదు. ఆ రోజైతే సాటర్డే వినాయకుడి నిమజ్జనం రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇటు స్కూలు లేదు, అటు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్, నో నథింగ్ స్పెషల్స్. ఇంకా అందుకోసమని చూసి మెల్లిగా ఈవినింగ్ వరకు అట్లా, అంటే ఈవినింగ్ కాదులేండి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లలకు స్నానం పోసి ఇంకేం చేయాలో తెలియక స్పెషల్స్ కూడా ఏం ఉండబుద్ది కాదు. అలా సడన్గా సాటర్డే లాగా వస్తే ఇంకా పూజలు కూడా ఏం చేయట్లేం కదా. సరే అని చెప్పి ఇంకా వినాయకుడిది కాబట్టి నిమజ్జనం, సరే ఇది లాస్ట్ రోజు ఇంకా స్వీట్ ఎలాగో చేద్దాం అనుకుంటున్నాం కదా అని తాలికల పాయసం అయితే చేశాను పిల్లల కోసము. ఇంకా అలాగే తర్వాతకి ఈవినింగ్కి వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నారు. ఇంకా ఫస్ట్ చికెన్ బిర్యానీ అడిగారు, తర్వాత సాటర్డే అని గుర్తు చేశాక ఓకే అని చెప్పారు. ఇంకా ఆ రోజు అలా జరిగిపోయింది. ఇంకా బావ కూడా కొంచెం తొందరగా వచ్చిండే ఈసారి. ఫర్ ద ఫస్ట్ టైం మా కేక్ కటింగ్ కొంచెం ఫాస్ట్గా అయింది. ఆయన ఆ రోజు 6:30 కల్లా వస్తే ఇంకా 7:30 కల్లా స్టార్ట్ చేసాము. ఇంకా మా చిత్తల్లో అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల్ని మాత్రమే రెడీ చేసాము, మేము మామూలుగా ఉన్నాము. ఇంకా ఆ రోజు కేక్ కూడా ఎగ్లెస్ అన్నమాట, కానీ టేస్ట్ అయితే భలే ఉండే, పైనాపిల్ ఫ్లేవరు. ఇంకా ఈ షర్ట్ అయితే మేము లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాం. 2 జతలు తీసుకొని ఉండే, అప్పుడు అది పెద్దగా ఉండే, అప్పుడు ఆ రోజు వేసుకోలేడు షర్ట్ ప్యాంట్, అందుకోసమని దాన్ని అయితే ఇప్పుడు వేసుకున్నాడు. ఇంకా లాస్ట్ ఇయర్ 2 సెట్లు తెస్తే అవి అప్పుడే వేసుకున్నాడు. ఇంక ఇది ఉంది. ఇంకా టీషర్ట్స్ మార్నింగ్ అయితే వేరేది వేసుకున్నాడు. ఇంకా కింద పిల్లల్ని, మా పక్కన పిల్లల్ని పిలిచి ఇంకా సింపుల్గా అయితే కేక్ అయితే ఇలా కట్ చేపిస్తున్నాము. వాళ్ళ డాడీకి కేక్ వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీకి గుర్తుకులేదు, నాకు గుర్తుకులేదు, వాడు చెప్పలేదు బ్లాస్టర్స్ స్నో తెమ్మని. ఇంకా కొంచెం ఆ విషయంలో అయితే పాపం డిసప్పాయింట్ అయ్యాడు మా పెద్దోడు. తేలేవు అంటే ఇంక అందరినీ పిలిచినాక కేక్ సెట్ చేసేటప్పుడు అడిగాడు అనమాట, నాన్న నాకు నువ్వు బ్లాస్టర్స్ తేలేవు, స్నో తేలేవు అంటే, నాన్న నువ్వు చెప్పాల్సింది కదా, నాకు చెప్పలేవేంటి మరి ఇప్పుడు ఎలా అని. అప్పుడంటే ఇంకేం చేసేది లేక అందుకే కొంచెం డల్గా ఉన్నాడు, లేకపోతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే. ఇంక ఇక్కడైతే పక్కన అక్క వాళ్ళ బాబు అన్నమాట, అల్లుడు. ఇంకా బాబుదైతే ఎక్సైట్మెంట్, బ్లూ టీషర్ట్ కనిపిస్తుందా, ఇంకా బాబా ఆ కేక్ అంతా బాబే ఎప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టు క్యూరియాసిటీగా చూస్తూ ఉండే. ఇంకా చిన్నపిల్లలు అంటే అట్లాగే ఉంటారు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. అందులో అమ్మాయిల కంటే ఇంకా అబ్బాయిలు కొంచెం నాటీ అనుకోండి, కొంతమంది చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు కదా. ఇంకా బాబు అయితే చూస్తున్నాడు. ఇంకా పిల్లలందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. లాస్ట్ టైం మా పాప బర్త్డేకి ఏమో ఎవరైతే బాగా రెడీ అయ్యారో ఈసారి వాళ్ళు బాగా రెడీ అవ్వలేరు, ఎవరైతే బాగా రెడీ అవ్వలేరో వాళ్ళు రెడీ అయ్యారనమాట, అలా ఉల్టా. ఇంకా మా మమ్మీ అయితే కేక్ తినిపించింది, నేను పెట్టాను, మా మమ్మీ తినిపించింది. ఇక్కడ పెట్టుకోండి అత్తమ్మ అంటే వద్దండి, మమ్మీ కూడా తినదనమాట సాటర్డే, అందులో గుడ్డు లేదులేండి అని చెప్పాక సరే అని తినింది. ఇంక ఇక్కడైతే ఇంకా లాస్ట్కి వాళ్ళ డాడీ అయితే పెడుతున్నాడు. మా పెద్దోడు వాళ్ళ నాన్నకు బాగా నచ్చిన కొడుకు అనమాట, ఫస్ట్ కొడుకు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఆయన బాగా చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత పిల్లలందరూ ఇంకా వాడికి కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఇంకా తినిపించగా కొంచెం కట్టింగ్ ఆ సాంగ్ అదంతా పాడేటప్పటికి వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఇంకేంటంటే ఇక్కడ చాక్లెట్స్ ఇస్తున్నారు. చాక్లెట్ ఇస్తే ఇక్కడే వాళ్ళ చెల్లికి కూడా, లాస్ట్ వాళ్ళ చెల్లికి గిఫ్ట్ తేలేదని వాళ్ళ చెల్లి గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఇంకా ఈ బాబు ఆ బాబు వీళ్ళిద్దరు, ముందు పెట్టిన బాబు ఈ బాబు అయితే సేమ్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు పక్కనే ఉంటారు. ఇంకా ఈ బాబు ఏమో ఫస్ట్ పెట్టిన బాబు వల్ల మామయ్య కొడుకు, ఈ బాబే చాలా హైపర్ యాక్టివ్ అని చెప్పింది అక్కడ మా డాడీ గారు. అట్లా వెళ్ళకూడదు, తప్పు, కేక్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఈ పాప పేరేమో బన్వి, మా పక్కనే ఉంటుంది. ఈ ఇద్దరు పిల్లలేమో బ్రదర్ అండ్ సిస్టర్, మా కింద ఉంటారనమాట. కింద వాళ్ళు పాపం ఎవ్రీ టైం పిలిచినప్పుడు వస్తుంటారు, చక్కగా రాగానే కామ్గా కూర్చొని బుద్ధిగా ఉండి కేక్ కటింగ్ అయ్యాక కేక్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా బర్త్డే ఉందని వచ్చారు. వాళ్ళు ఎప్పుడో రావాల్సింది జూలై ఎండింగ్లో, కానీ ఇంకా బర్త్డే ఉంది రారా అంటేనే ఇంకా లేట్ చేసుకొని బర్త్డే కోసం వస్తే ఇక్కడ మా డాడీ గారిది ఇష్యూ అన్నమాట. మీరు నమ్మరు, నా బర్త్డేకి అయితే రాదు, వాడి బర్త్డేకి అయితే వస్తారు అందరూ. పాపం వాడిది మేలో వస్తుంది కదా,
అందుకోసమని ఎవ్వరు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, మా అమ్మ నాన్న కూడా రారన్నమాట. దానివల్ల వాడు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. బట్ ఓకే, నేనైతే వాడికి నచ్చ చెప్పుకున్నా, నీ బర్త్డేకి రావాలంటే ఒక అదృష్టం ఉండాలి డాడీ, ఇలా ఫేమ్ ఉండాలని చెప్పాను. ఇంకా మళ్ళీ కూల్ డ్రింక్స్ అవన్నీ ఇస్తారా అనకండి, చిన్నపాటి సెలబ్రేషన్ కాబట్టి చిన్నగా అయితే కేకు, మిక్చర్, చాక్లెట్, కూల్ డ్రింక్ అయితే తెప్పించి అందరికీ పెట్టాము. పిల్లలందరూ అయితే తింటున్నారు. ఇంకా బాబు తినగానే అక్క అయితే తీసుకెళ్ళిపోయింది వెంటనే, బాబు అల్లరి చేస్తున్నాడని. పిల్లలందరూ అయితే వెళ్ళిపోయింది. మా బర్త్డే ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్